సమాజ ఆధారిత ప్రాథమిక చికిత్స మాడ్యూల్కి స్వాగతం. ఈ మాడ్యూల్ పూర్తయ్యే సమయానికి మీరు సమాజ ఆధారిత ఆరోగ్యం మరియు ప్రాథమిక చికిత్స గురించి వివరించగలరు. ఒక విపత్తు సమయంలో సమాజానికి అవసరమైన వాటిని అంచనా వేయడం ఎంత ముఖ్యమో అర్థం చేసుకోగలరు. వాలంటీర్ల పాత్ర మరియు బాధ్యతలను వివరించగలరు మరియు ప్రభావవంతమైన కమ్యూనికేషన్ సూత్రాన్ని వివరించగలరు. మీరు చూస్తున్నట్టుగా నగరంలో భారీ భూకంపం సంభవించింది. దీంతో అనేక భవనాలు కూలిపోయాయి మరియు చాలామంది గాయపడ్డారు. గాయపడిన వారికి ప్రాథమిక చికిత్స చేయడం అనేది విపత్తు బాధితులను వెతకడం లాగానే బాగా ముఖ్యం. అత్యవసర పరిస్థితుల్లో సహాయం చేయడానికి బాగా శిక్షణ పొందిన వాలంటీర్స్ని అందించడం సమాజ ఆధారిత ఆరోగ్యం మరియు ప్రాథమిక చికిత్స లేదా CBHFA యొక్క ముఖ్య లక్ష్యం. సమాజ ఆధారిత ఆరోగ్యం మరియు ప్రాథమిక చికిత్స లేదా CBHFA గురించి మరింత వివరంగా తెలుసుకుందాం. సమాజ ఆధారిత ఆరోగ్యం మరియు ప్రాథమిక చికిత్స లేదా CBHFA వాలంటీర్లు భూకంపం వలన ప్రభావితమైన వారికి సహాయం చేయడానికి ఒక సాధారణ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సాధారణంగా CBHFA యొక్క పని సమాజ సభ్యులకు వారి ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో నేర్పించడం ద్వారా సమాజాన్ని బలోపేతం చేయడం. బాగా శిక్షణ పొందిన వాలంటీర్లు అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడంలో సహాయపడతారు. తరగతి గదిలో నేర్చుకున్నది సమాజంలో అమలు చేయడం చాలా సులభమైన సూత్రం. ప్రజలందరికీ ఆరోగ్యం మరియు ప్రాథమిక చికిత్స గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ ప్రక్రియలో వాలంటీర్లు కీలక పాత్ర పోషిస్తారు. వారు సమాజంలో ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని ప్రోత్సహించడం ద్వారా ఒక ఆదర్శ వ్యక్తిగా ఉంటారు. అత్యవసర చికిత్స పొందిన తర్వాత వాలంటీర్లు సమాజంలోని వివిధ ప్రాథమిక చికిత్స, ఆరోగ్యం మరియు భద్రతా రంగాలలో చురుగ్గా పనిచేయడం ద్వారా ఈ సిద్ధాంతాన్ని ఎలా అమలు చేయాలో తెలుసుకుంటారు. నేను నా వాలంటీర్ స్నేహితుడిని సంప్రదించి విపత్తు సమయంలో సమాజానికి అవసరమైన వాటిని గుర్తించడం ఎంత ముఖ్యమో వివరించమని చెప్తాను. నమస్కారం. ఈ కష్ట సమయంలో వాలంటీర్లు సహాయం ఎంత అవసరం అనేది మీరు సంక్షిప్తంగా వివరించగలరా? తప్పకుండా. వాలంటీర్లు సమాజ ఆరోగ్యం, ప్రాథమిక చికిత్స మరియు భద్రతా మూల్యాంకన నైపుణ్యాలను నేర్చుకోవాలి. సమాజాన్ని అంచనా వేయడం ద్వారా వారు సమాజానికి ప్రాధాన్యత ఉన్న విషయాలను నిర్ణయించగలరు. ఆ తరువాత వాలంటీర్లు ఆ సమాజంలోని సభ్యులకు ఏదైనా విపత్తు వచ్చినప్పుడు దాని ప్రభావాన్ని తగ్గించడానికి అవసరమైన ప్రాథమిక చికిత్స మరియు వైద్య జ్ఞానాన్ని అందించడంలో సహాయం చేస్తారు. అదనంగా ఈ అత్యవసర పరిస్థితులలో స్వయం సేవకులు ప్రణాళిక చేయడం మరియు రక్షణ కల్పించడం కోసం అవసరమైన ప్రభుత్వేతర సంస్థలతో కలిసి పనిచేయాలి. ఈ ఉపయోగకరమైన సమాచారం కోసం మీకు ధన్యవాదాలు. NGO గురించి తెలుసుకుందాం. ప్రతి దేశ ప్రభుత్వం స్వచ్ఛంద ప్రజా సంఘాలుగా ప్రభుత్వేతర సంస్థలు లేదా NGOలను గుర్తిస్తుంది. ప్రపంచంలోని దాదాపు ప్రతి దేశంలో నేషనల్ రెడ్ క్రాస్ లేదా రెడ్ క్రెసెంట్ సొసైటీలు ఉన్నాయి. నేషనల్ సొసైటీ అంతర్జాతీయ రెడ్ క్రాస్ మరియు రెడ్ క్రెసెంట్ ఉద్యమం యొక్క భాగం. నేషనల్ సొసైటీ ప్రతి దేశంలోని ప్రభుత్వ సంస్థలకు మద్దతు ఇస్తుంది. భారతదేశంలో గూంజ్, స్మైల్ ఫౌండేషన్, క్రై, నన్హి, కేర్ మరియు ఇతర అనేక NGOలు ఉన్నాయి. విపత్తు నిర్వహణలో ఈ ప్రభుత్వేతర సంస్థలు రక్షణ కార్యకలాపాలు, తాత్కాలిక ఆశ్రయాలను ఏర్పాటు చేయడం, ఆరోగ్య శిబిరాలను నిర్వహించడం మరియు ఆహారం మరియు నీటిని అందించడం వంటి పనులు చేస్తాయి. నేషనల్ సొసైటీ దేశంలో వివిధ స్థానిక శాఖలతో ఏర్పాటైంది. సభ్యులు మరియు వాలంటీర్లతో స్థానిక శాఖ ఏర్పడుతుంది. నేషనల్ సొసైటీకి కొన్ని కర్తవ్యాలు మరియు బాధ్యతలుంటాయి. నేను మీకు వాటి గురించి చెప్తాను. ఒక నేషనల్ సొసైటీ యొక్క కర్తవ్యాలు మరియు బాధ్యతలలో సాయుధ సంఘర్షాలు మరియు
సహజ విపత్తు వంటి పరిస్థితులలో మానవ సహాయం అందించడం ఉంటుంది. దీని వాలంటీర్లు తరచుగా సంఘటన స్థలానికి మొదట చేరుకుంటారు మరియు ఆ సమాజాలలో చురుకుగా పాల్గొంటారు. సమాజ ఆధారిత వాలంటీర్లు కూడా అభివృద్ధి కార్యక్రమాలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. ఇందులో విపత్తు నిర్వహణ కార్యక్రమాలు, ఆరోగ్య సంరక్షణ కార్యకలాపాలు, రక్తదాన శిబిరాలు మరియు మానవీయ విలువలను ప్రోత్సహించడం వంటివి ఉంటాయి. ఎన్సిసి వంటి యువ సంఘాలు మరియు నెహ్రూ యువ కేంద్రం వంటి ఇతర సామాజిక వాలంటీర్లు కూడా అత్యవసర పరిస్థితులలో చురుగ్గా ఉంటారు. ప్రధాన విపత్తు సమయంలో విపత్తు నిర్వహణలో సామాజిక చైతన్యం పరచడం ఎంత ముఖ్యమో అర్థం చేసుకుందాం. విపత్తులు మానవ నిర్మిత లేదా సహజ సంఘటనలు. ఈ విపత్తులు చాలా పెద్దవిగా ఉంటాయి. వీటిని సమాజం తనంతట తానే కోలుకోలేని స్థాయికి చేరుకుంటాయి. ప్రతి విపత్తు సమాజం మరియు వ్యక్తుల ఆరోగ్యంపై భిన్న ప్రభావాలను చూపుతుంది. ప్రతి సమాజానికి వివిధ రకాల విపత్తులకు సంబంధించి వివిధ రకాల దుర్బలత్వాలు ఉంటాయి. అయితే వాలంటీర్లు ఈ విపత్తుల గురించి తమ సమాజాల దుర్బలత్వాలను అర్థం చేసుకోవాలి. వాలంటీర్లు ప్రభావవంతమైన ప్రాథమిక చికిత్సను అందించాలి. వాలంటీర్లు తమ సమాజంలోని ప్రభావిత సభ్యులకు మానసిక మరియు సామాజిక సహాయం అందించాలి. అంతేకాకుండా ప్రజలు విపత్తుల గురించి మరింత అవగాహన కలిగి ఉండాలి. విపత్తుల ప్రభావాన్ని నియంత్రించడానికి వారు సరైన పరిశుభ్రతను పాటించడం, శుభ్రమైన నీటిని ఉపయోగించడం మరియు శుభ్రంగా ఉండడం, దోమతెరని ఉపయోగించడం మరియు టీకాలు వేయించుకోవడం వంటి అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు బాధితుల ప్రాణాలను రక్షించడంలో కీలక పాత్ర పోషించే వాలంటీర్ల ముఖ్యమైన పనులను చూద్దాం. ఒక విపత్తుకు ముందు వాలంటీర్లు ముఖ్యమైన పనులలో ఇవన్నీ ఉపయోగపడతాయి. ప్రాథమిక చికిత్స మరియు విపత్తు గురించి శిక్షణ పొంది సిద్ధంగా ఉండండి. ఒక విపత్తు సమయంలో ముఖ్యమైన మానవ మరియు భౌతిక వనరులు ఎక్కడ లభిస్తాయో తెలిసి ఉండాలి. జనం, నీరు మరియు ఆహారం వంటి భౌతిక వనరులు, సంప్రదింపు వనరులు మరియు ప్రాథమిక చికిత్స మరియు ఆరోగ్య సౌకర్యాలు వంటి అవసరమైన ఆరోగ్య సేవలను అందించే స్థానిక అధికారులతో సంప్రదించండి. ఒక విపత్తు సమయంలో వాలంటీర్లు భావోద్వేగ మరియు మానసిక సహాయం అందించడం మరియు ఆరోగ్య అధికారులకు సహాయం చేయడం, మరింత నిపుణులైన స్వయం సేవకులు లేదా ఆరోగ్య నిపుణుల సూచనల మేరకు గాయపడిన వారికి ప్రాథమిక చికిత్స అందించడం, గాయపడిన వారిని సమీప ఆరోగ్య కేంద్రాలకు సురక్షితంగా తరలించడానికి ఏర్పాటు చేయడంలో సహాయం చేయడం, పెద్ద సంఘటన సమయంలో వైద్య బృందాలకు సహాయం చేయడం, మృతులను పాతిపెట్టడంలో సహాయం చేయడం, తాత్కాలిక ఆశ్రయాలలో ప్రజలకు సహాయం చేయడం, భద్రతను నిర్ధారించడానికి ఇతర వాలంటీర్లు, స్థానిక అధికారులు మరియు సమాజ సభ్యులతో మాట్లాడడం, సహాయ సామాగ్రిని పంపిణీ చేయడం మరియు ఇతర వాలంటీర్లకు ప్రోత్సహించడం మరియు వారికి సహాయం చేయడం. ఒక విపత్తు తర్వాత కూడా వాలంటీర్లు అనేక ముఖ్యమైన పనులు పూర్తి చేయాలి. ఉదాహరణకు ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ మరియు ప్రాథమిక చికిత్సలో సహాయం చేస్తూ ఉండటం, భావోద్వేగ మరియు మానసిక సహాయం అందిస్తూ ఉండండి. కుటుంబ సమూహాలు మరియు సమాజ సభ్యులకు వ్యాధి నివారణ మరియు ఆరోగ్య విద్యపై సలహా ఇవ్వడంలో సహాయం చేయడం, అందులో జ్వరం, నిమోనియా మరియు తీవ్ర శ్వాసకోశ సంక్రమణ, విరోచనాలు మరియు నిర్జలీకరణం, కుపోషణ మరియు ఇతర సామాజిక ఆరోగ్య సమస్యలు ఉంటాయి. సామాజిక ఆరోగ్య అత్యవసర పరిస్థితులు మరియు మహమ్మారులపై వాలంటీర్ల ప్రతిస్పందన గురించి తెలుసుకుందాం. సాధారణంగా మహమ్మారికి 6 రకాల వ్యాధులు కారణమవుతాయి. అవి హైజా, సాల్మొనెల్లా, ఈకోలై మరియు క్రిప్టోస్పోరిడియం వంటి విరోచనాలకు సంబంధించిన వ్యాధులు, క్షయ వ్యాధి వంటి శ్వాసకోశ సంక్రమణలు, పోలియో, పసుపు జ్వరం, చికెన్ పాక్స్, రోటావైరస్ మరియు మెనింజైటిస్ వంటి టీకాల ద్వారా నిరోధించగల వ్యాధులు, మలేరియా మరియు డెంగ్యూ వంటి వాహకాల ద్వారా సంక్రమించే వ్యాధులు, ఇబోలా మరియు మాబగ్ వంటి అత్యంత సంక్రమించే మరియు ప్రాణాంతక వ్యాధులు మరియు మహమ్మారి జ్వరం, ఏవియన్ ఇన్ఫ్లుయెంజా, సార్స్ కోవిడ్ వంటి కొత్త వ్యాధులు. కాబట్టి ఏ మహమ్మారి సమయంలోనైనా వాలంటీర్ల పని చాలా ముఖ్యం. ఒక వాలంటీర్ వ్యాధి నివారణ గురించి సమాజ సభ్యులకు అవగాహన కల్పించాలి. వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలో సమాజ సభ్యులకు నేర్పించాలి.
వ్యాధి బారిన పడిన సమాజ సభ్యులకు ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాలి. ఈ మహమ్మారి పరిస్థితిని నిర్వహించడంలో ఆరోగ్య అధికారులకు సహాయం చేయాలి. మహమ్మారిని నియంత్రించడానికి మహమ్మారిని ఎలా అంచనా వేయాలి మరియు సర్వే చేయాలి అనే దానిపై శిక్షణ పొందాలి. సమాజ నాయకులను కలిసి వారు మహమ్మారి గురించి ఏమి తెలుసు మరియు దీనికి సిద్ధం కావడానికి వారు ఏ ప్రణాళికలు చేశారో తెలుసుకోవాలి. సామూహిక టీకా మందుల కార్యక్రమాల గురించి ఆరోగ్య కేంద్ర సిబ్బందితో మాట్లాడాలి. వాలంటీర్లు వారికి ఎలా సహాయం చేయగలరో అని అడగాలి. ఈ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడానికి సమాజంతో సమర్థవంతమైన సంబంధం అవసరం. వాలంటీర్లు సమాజ సభ్యులతో అనేక మార్గాల్లో సంభాషించి సహకరించాలి. ఇందులో సమావేశాలు, సామాజిక మూల్యాంకనం మరియు భవిష్యత్ చర్యలు వంటి అనేక మార్గాలు ఉన్నాయి. సమర్థవంతమైన సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి కొన్ని సూత్రాలు ఉన్నాయి. అవి సంప్రదించేటప్పుడు స్థానిక భాషను ఉపయోగించడం, భావోద్వేగపరంగా అనుసంధానం చేయడానికి ప్రయత్నించడం మరియు ఒక పరిణితి చెందిన శిక్షణ పొందిన పరిచయమైన వ్యక్తిగా ఉండటం. ఇప్పటి వరకు అత్యవసర పరిస్థితులలో వాలంటీర్లు ప్రాథమిక చికిత్స మరియు సామాజిక ఆరోగ్యం గురించి శిక్షణ ఇవ్వడం ఎంత అవసరమో మనం అర్థం చేసుకున్నాము. ఇప్పుడు గాయాలను నివారించడానికి ప్రాథమిక చికిత్సను ఎలా చేయాలో తెలుసుకుందాం. ప్రాథమిక చికిత్సలో 4 దశలు ఉంటాయి. అవి అంచనా, ప్రణాళిక, అమలు మరియు పరిశీలించడం. ప్రతి దశ గురించి మరింత తెలుసుకోవడానికి దానిపై ఉన్న పాయింటర్ను లాగండి. మొదటగా ఒక వాలంటీర్ పరిస్థితిని అంచనా వేసి ప్రమాదాలను పరిశీలించాలి. ఉదాహరణకు, బాధితుడి వద్దకు వెళ్లే ముందు భద్రతను నిర్ధారించుకోవాలి. మీకు, బాధితుడికి మరియు ఇతర వ్యక్తులకు లేదా ప్రేక్షకులకు ఈ పరిస్థితి సురక్షితమో లేదో నిర్ధారించుకోవాలి. బాధితుడి స్థితిని అంచనా వేయాలి. గాయాలను పరిశీలించి షాక్ లేదా మానసిక గాయాల లక్షణాలను అంచనా వేయాలి. ప్రణాళిక చేయడానికి వాలంటీర్ సహాయం కోసం కాల్ చేయాలి లేదా ఎవరైనా వైద్య లేదా నిపుణుల కోసం కాల్ చేయమని చెప్పాలి. ఒక వాలంటీర్గా మీరు ప్రథమ చికిత్స ఎలా అందించాలనే దానిపై ప్రణాళిక వేయాలి. ఉదాహరణకు, ప్రాథమిక మూల్యాంకనం ఆధారంగా నిపుణుల సహాయం అందే వరకు ఏమి చేయాలనే దానిపై ప్రణాళిక వేయండి. మీకు తెలిసిన విషయాలు మరియు మీకు ఉన్న నైపుణ్యాల ఆధారంగా మీరు ఎంత సహాయం చేయగలరో నిర్ధారించుకోండి. ఒక వాలంటీర్గా మీ స్వంత భద్రతను నిర్ధారించుకోండి. ఒక వాలంటీర్ ఈ విధంగా ప్రథమ చికిత్స అందిస్తాడు. ప్రాథమిక అంచనా ఆధారంగా ప్రాణాంతకమైన అత్యవసర పరిస్థితులు మరియు కొన్ని నిర్దిష్ట గాయాలకు ప్రాథమిక చికిత్స అందించడం. అత్యవసర సేవలు త్వరలో వచ్చే అవకాశం ఉంటే గాయాలను తెరవద్దు. రక్షణ కల్పించి సహాయం కోసం వేచి చూడండి. వ్యక్తి మరియు కుటుంబంతో మాట్లాడి వారికి మానసిక ప్రాథమిక చికిత్స అందించడం మరియు ప్రజలకు ఏమి జరుగుతుందో మరియు మీరు ఏమి చేస్తున్నారో వివరించండి. ఒక వాలంటీర్ ప్రాథమిక చికిత్సా పనులు ఈ విధంగా అంచనా వేయాలి. వైద్యం లేదా నిపుణుల సహాయం త్వరలో వస్తుందో లేదో చూడాలి. ప్రమాద స్థలం సురక్షితంగా ఉందో లేదో చూడాలి. కాకపోతే సహాయంతో ఆ వ్యక్తిని జాగ్రత్తగా మరో ప్రదేశానికి తరలించాలని ఆలోచించాలి. ప్రారంభ మూల్యాంకనలో చేసిన పనిని మళ్ళీ తనిఖీ చేయాలి. బ్యాండేజ్లు ఇంకా సరైన స్థానంలో ఉన్నాయో లేదో మరియు రక్తస్రావం ఆగిందో లేదో తనిఖీ చేయాలి. అలా కాకపోతే ఉన్న డ్రెస్సింగ్ను తీయకుండా కొంచెం ఎక్కువ డ్రెస్సింగ్ను జోడించి ఒత్తిడిని కలిగించాలి. ఆ వ్యక్తి అపస్మారక స్థితిలో వెళ్ళాడోనని తనిఖీ చేయాలి మరియు ప్రాణాన్ని రక్షించే చర్యలు తీసుకోవాలి. ఏ ఆసుపత్రి, క్లినిక్ లేదా ఆరోగ్య కేంద్రంలో చికిత్స లభిస్తుందో లేదో తెలుసుకోవాలి. బాధితుడి పరిస్థితిని గురించి కుటుంబ సభ్యులు మరియు బంధువులకు సమాచారం ఇవ్వాలి. వాలంటీర్లు అనేక విధాలుగా సహాయం చేయవచ్చు. వాలంటీర్లు ప్రమాద స్థలంలో ఉన్న ప్రమాదాన్ని తొలగించడం ద్వారా బాధితుల భద్రతను నిర్ధారించడంలో రక్షణ కార్యకర్తలకు సహాయం చేయవచ్చు. వాలంటీర్లు గాయపడిన బాధితులను తమ చేతులతో లేదా స్ట్రెచ్చర్పై తరలించడంలో రక్షణ కార్యకర్తలకు సహాయం చేయవచ్చు. వారు గాయపడిన బాధితులకు డ్రెస్సింగ్ చేయడంలో మరియు వారిని స్థిరంగా ఉంచడంలో మెడికల్ ఫస్ట్ రెస్పాండర్స్ లేదా MFRలకు సహాయం చేయవచ్చు. వాలంటీర్లు కొంతమంది రోగుల పరిస్థితి, వారి గాయాలను మరింత తీవ్రతరం చేయకుండా ఉండడానికి ప్రత్యేకమైన నైపుణ్యాలు అవసరమని తెలుసుకోవాలి.
అటువంటి పరిస్థితులలో వైద్యుడు లేదా డాక్టర్ రావడానికి వేచి ఉండండి. వాలంటీర్లు ప్రాథమిక జీవన సహాయ వ్యవస్థను నిర్వహించడంలో వైద్య సిబ్బందికి సహాయం చేయవచ్చు. ఇంతటితో ఈ మాడ్యూల్ పూర్తయింది. ఈ మాడ్యూల్లో మనం చర్చించిన ప్రధాన అంశాలను సంక్షిప్తంగా చూద్దాం. సమాజ ఆధారిత ఆరోగ్యం మరియు ప్రాథమిక చికిత్స లేదా సిబిహెచ్ఎఫ్ఏ అనేది అత్యవసర పరిస్థితుల్లో అర్హత కలిగిన స్వచ్ఛంద సేవకులను అందించే ఓ కార్యక్రమం. సిబిహెచ్ఎఫ్ఏ యొక్క లక్ష్యం సమాజ సభ్యులను క్రమం తప్పకుండా తమ ఆరోగ్యాన్ని చూసుకోవడానికి ప్రోత్సహించడం ద్వారా సమాజాన్ని బలోపేతం చేయడం. వాలంటీర్లు తమ సమాజాన్ని అంచనా వేయడం మరియు ఆరోగ్యం, ప్రాథమిక చికిత్స మరియు భద్రత యొక్క ప్రాముఖ్యతను అంచనా వేయగలగాలి. ప్రతి ప్రభుత్వం, జాతీయ సంస్థ లేదా ప్రభుత్వేతర సంస్థలను స్వచ్ఛంద పౌర సమాజ సంస్థలుగా గుర్తిస్తుంది. ప్రపంచంలోని దాదాపు ప్రతి దేశంలో నేషనల్ రెడ్ క్రాస్ లేదా రెడ్ క్రెసెంట్ సొసైటీలు ఉంటాయి. వాలంటీర్లు తమ సమాజంలోని ప్రభావిత సభ్యులకు మానసిక, సామాజిక సహాయం అందించగలగాలి. ఒక వాలంటీర్ సమాజ సభ్యులకు వ్యాధుల నివారణ మరియు వ్యాధుల సంకేతాలు మరియు లక్షణాలను గుర్తించడం గురించి శిక్షణ ఇవ్వాలి. ప్రభావవంతమైన కమ్యూనికేషన్ సూత్రాల్లో స్థానిక భాషను ఉపయోగించడం, భావోద్వేగపరంగా కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేయడం మరియు పరిణతి చెందిన, బాగా చదివిన మరియు బాగా తెలిసిన వ్యక్తిగా ఉండటం వంటివి ఉంటాయి. ప్రాథమిక చికిత్స ప్రక్రియలో 4 దశలు ఉంటాయి. అవి అంచనా, ప్రణాళిక, అమలు మరియు పరిశీలన. ఇప్పుడు మీ అవగాహన పరీక్షించే సమయం వచ్చింది. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి. ప్రతి ప్రశ్నకు సమానమైన మార్కులు నిర్ణయించబడ్డాయి. ఈ మాడ్యూల్లో ఉత్తీర్ణత సాధించడానికి మీరు కనీసం 60% మార్కులు సాధించాలి. ఇచ్చిన ప్రశ్నలను జాగ్రత్తగా చదవండి మరియు సరైన ఎంపికలను ఎంచుకోండి. అభినందనలు.